అసాదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం అధినేత డొనాల్డ్ ట్రంప్ చేసిన భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ మధ్యవర్తిత్వంపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వాణిజ్య ఒప్పందాల ఆశ చూపి యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పడం అర్ధరహితమని, అమెరికాతో భారత్ పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం చీఫ్ అసాదుద్దీన్ ఓవైసీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వాణిజ్య ఒప్పందాలను ఆశ చూపించి భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం చేయడంలో కీలక పాత్ర పోషించానని ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ఓవైసీ తీవ్రంగా ఖండించారు. వాణిజ్య ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవడం ద్వారా భారత్ పాకిస్తాన్ ఘర్షణలు విజయవంతంగా ఆపడానికి తాను చర్చలు జరిపానని ట్రంప్ అనేకసార్లు పేర్కొన్నారు. అయితే ఓవైసీ ఈ వాదనలను అర్థం లేనివిగా కొట్టిపారేశారు. భారత్ అమెరికా సంబంధాల వ్యూహాత్మక స్వభావాన్ని ప్రస్తావిస్తూ ఇందులో ఉన్న సంక్లిష్టతలను ట్రంప్ అర్థం చేసుకోవాలని అన్నారు. ఓ టీవీ షోలో ఓవైసీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మొదట ట్రంప్కు పెద్దగా జ్ఞానం లేదని నేను అనుకుంటున్నాను. భారత్కు అమెరికాతో వ్యూహాత్మక సంబంధం ఉంది. ట్రంప్ పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు. మన ప్రధానమంత్రి ఆయనతో అరగంట సేపు మాట్లాడారు. మన విదేశాంగ కార్యదర్శి కూడా అధికారిక వీడియోను విడుదల చేశారు. అయినప్పటికీ వాణిజ్య ఒప్పందాలను అందించడం ద్వారా యుద్ధాన్ని ఆపానని ట్రంప్ అంటున్నారు. ఇది వాస్తవానికి దూరంగా ఉంది. అమెరికాతో పాకిస్తాన్ వాణిజ్యం దాదాపు $4 బిలియన్, అమెరికాతో భారత్ వాణిజ్యం $180 బిలియన్ వరకు ఉంది. భారత్ అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తే $500 బిలియన్ అవుతుంది. అప్పుడు వారు $5 బిలియన్ కోరుకుంటారా? $500 బిలియన్ వాణిజ్యాన్ని కోరుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ట్రంప్ తన ప్రకటనల వెనుక పాకిస్తాన్తో క్రిస్టో సంబంధాలను సూచిస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాల్పుల విరమణ ప్రకటన చేసిన విధానంపై ఓవైసీ నిరాశ వ్యక్తం చేశారు. నా ఫిర్యాదు ఏంటంటే ట్రంప్ నుండి ప్రపంచానికి దీని గురించి తెలియకుండా మన ప్రధానమంత్రి లేదా మన ప్రభుత్వం దీనిని ప్రకటించి ఉండాల్సింది. ఇది మన ప్రభుత్వం, మన దేశం. మనం దీని గురించి వేరే దేశ నాయకుడి నుండి తెలుసుకుంటున్నాం అని ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ విదేశాంగ విధాన ప్రభావాన్ని విస్తృతంగా విమర్శిస్తూ, పరిష్కారం కాని ప్రపంచ సంఘర్షణలను ఎత్తిచూపుతూ అమెరికా అధ్యక్షుడి శాంతి స్థాపన వాదనలను ఓవైసీ ప్రశ్నించారు. ట్రంప్ మన యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఎందుకు ఆపడం లేదు? అంత పవర్ ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపండి అంటూ అమెరికాకు సవాల్ విసిరారు.